అభిమన్యుడి స్టోరీ ఎంతమంది తెలుసు డార్లింగ్? అభిమన్యుడి స్టోరీ తెలిస్తే నీకు నువ్వు అస్సలు దేనికైనా సరే వెనకాడు అనమాట, ఏ పని చేయడానికైనా సరే. ఎందుకంటే వెళ్ళేది చావుకి ఎదురుగా వెళ్తున్నా అని తెలిసి కూడా వెళ్తాడు యుద్ధ భూమిలోకి, పద్మవ్యూహంలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అభిమన్యుడు చేసే ఫైట్ ఎలా ఉంటదంటే, యుద్ధం అప్పుడు దాకా జరిగిన యుద్ధం వేరే, అభిమన్యుడు వెళ్ళి ఎంటర్ అయ్యి యుద్ధం చేసిన యుద్ధం వేరే. ఒక్కసారి చూడండి, అభిమన్యుడు యుద్ధం గురించి తెలుసుకుంటే గూజ్ బంప్స్ వస్తాయి అనమాట. ఎలా అంటే నిరాయుధుడై ఉన్న అభిమన్యుడిని చంపారనమాట. అభిమన్యుడి చేతిలో ఆయుధం కానీ అభిమన్యుడి చేతిలో కానీ ఉండుంటే ఎవ్వడు ఏం చేయలేకపోద్దు. అప్పటికి లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తాడు డార్లింగ్. రథచక్రంతో కొడతాడు ఒక్కొక్కరిని, గూజ్ బంప్సే. ఒక్కసారి చూడండి, ఐ విల్ సజెస్ట్ యూ. ఎందుకంటే అట్లా ఉంటది అనమాట. నిజంగా చూసిన తర్వాత నిజమే బ్రో, గూజ్ బంప్స్ అయితే మాత్రం పక్క, వింటే గూజ్ బంప్స్ వస్తే ఒకసారి చూస్తే ఇంకెలా ఉంటుందో చూడండి. అభిమన్యుడు వెళ్ళి దున్నుడే వేరే ఉంటది అనమాట మహాభారతంలో. ఒకసారి వెళ్ళి చూడండి.